వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనకి ఫెబ్ ఫస్ట్‌న యూనియన్ బడ్జెట్ 2026 అండ్ 27కి గాను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దానికి సంబంధించి చాలా వర్క్స్ ఇప్పటి నుంచే మొదలవుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి బడ్జెట్‌కి సంబంధించిన టెర్మినాలజీస్, బడ్జెట్‌కి సంబంధించినటువంటి న్యూస్ అన్నీ కూడా మనకి పేపర్‌లో కనిపిస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా బడ్జెట్‌కి సంబంధించి చాలా డీటెయిల్‌గా మనం మాట్లాడుతూ వెళ్తాం. ఎందుకంటే ఇది చదివితే అప్రాక్సిమేట్‌గా మనకి అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా వరకు దీంట్లో టచ్ అవుతూ వస్తా ఉంటాయి. స్కీమ్స్‌లో అన్ని సబ్జెక్టులు టచ్ అవుతా ఉంటాయి. పర్టికులర్‌గా ఎకానమీలోంచి తర్వాత కరెంట్ అఫైర్స్ బాగా కవర్ అవుతాయి. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం బడ్జెట్‌కి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని స్ట్రక్చరల్ షిఫ్ట్స్ జరిగినాయండి యూనియన్ బడ్జెట్‌లో. బ్రీఫ్ కేస్ నుంచి టాబ్లెట్‌కి మారారు. ఇంతకుముందు బ్రీఫ్ కేస్‌లో చాలా పేపర్స్ పెట్టి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. 2021, 22 నుంచి పేపర్‌లెస్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అంటే టాబ్లెట్ ద్వారా బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 2017, 18లో రైల్వే బడ్జెట్‌ని నార్మల్ బడ్జెట్‌తో యాడ్ చేసేసి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు వరకు కూడా రైల్వే బడ్జెట్ సెపరేట్ గాను, దాంతో పాటు నార్మల్ బడ్జెట్ సెపరేట్ గాను పెట్టేవాళ్ళు. 92 సంవత్సరాల తర్వాత రెండింటిని మెర్జ్ చేసి 2017, 18 నుంచి ఒకే బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు. దీనివల్ల రైల్వే బడ్జెట్‌కి లోటు ఏమైనా ఉంటే దాన్ని పూరించడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. రైల్వేస్ మీద కూడా ఎక్కువగా బడ్జెట్‌ని వినియోగించడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ గవర్నమెంట్ ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తుంది కాబట్టి. బడ్జెట్ టైమింగ్స్ కూడా ఇంతకుముందు 5 పీఎంకి ఉండేదండి బడ్జెట్ ప్రవేశపెట్టడం పార్లమెంట్‌లో, ముఖ్యంగా లోక్సభలో. అది 11 ఏఎంకి తీసుకొనొచ్చారు 1999 నుంచి. దానికి గల కారణం స్టాక్ మార్కెట్స్ కానీ, పార్లమెంటరీ వర్క్ కానీ స్టార్ట్ అయ్యే సమయాన్ని అలైన్ చేసుకుంటూ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం 11 ఏఎంకి తీసుకొనొచ్చారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. దాంతో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ప్రయారిటీస్ అండ్ ట్రెడిషన్స్ కూడా కొన్నిటిని చేంజ్ చేశారు. యాక్చువల్‌గా ఇంతకుముందు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేవాళ్ళండి. అంటే ప్రభుత్వ సంస్థలు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాయో వాటిని ఉపసంహరించుకొని మనీ సంపాదించడం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసేవాళ్ళు. కానీ 2014 నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం మారుతూ ముఖ్యమైనటువంటి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫోన్‌పేలు, గూగుల్ పేలు, డిజిటల్ వైపు ఎకానమీ నడిపించడం, సస్టైనబుల్ అండ్ గ్రీన్ గ్రోత్ అంటే ఎన్వైరన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తూ సస్టైనబుల్‌గా, సుస్థిరంగా అభివృద్ధి చెందడం, ఫ్యూచర్ జనరేషన్‌కి కూడా సో మనం హాని కలిగించుకోకుండా డెవలప్ అవ్వడం, అందరూ ఇంక్లూజివ్‌గా డెవలప్ అవ్వడం వీటి మీద కాన్సంట్రేషన్ చేశారు. హల్వా సెరమనీ మనందరికీ తెలుసండి. ఒక 1 వీక్ కన్నా ముందు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే డే కన్నా 1 వీక్ ముందు ఈ హల్వా డే సెరమనీ చేస్తారు. హల్వా సెరమనీ చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఎవరిని ఫోన్స్ అన్నీ తీసుకెళ్ళకోకుండా అందరిని ఈ బడ్జెట్‌కి సంబంధించిన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మీడియాకి లీకులు అందించుకోకుండా ఒక రూమ్‌లోనే వీళ్ళు ఉండిపోతారు ఆ వారం రోజులనమాట. సో అక్కడి నుంచి హల్వా సెరమనీ దగ్గర నుంచి వీళ్ళు బడ్జెట్ అయిపోయి బడ్జెట్ బయటకు వచ్చినా కూడా వీళ్ళు ఎవరికీ కూడా లీక్స్ ఇవ్వకుండా ఉండడానికి ఈ సెరమనీ అనేది చేస్తూ ఉంటారు. బడ్జెట్ స్టార్టింగ్‌ని అది తెలియజేస్తా ఉంది. అండ్ ఇంకొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూస్తే 1950లో ఇలాంటిదే బడ్జెట్ లీక్స్ జరిగినాయండి. సో రాష్ట్రపతి భవన్ నుంచి నార్త్ బ్లాక్ బేస్మెంట్ వరకు వెళ్ళి లీక్స్ జరిగినాయి. సో మొత్తానికి బడ్జెట్ అయితే లీక్ అయింది 1950లో. తర్వాత లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ అంటే ఎక్కువ నిమిషాలు 2 గంటల 42 నిమిషాలు లాంగెస్ట్ డ్యూరేషన్ అనమాట 2020లో నిర్మలా సీతారామన్ ఇచ్చారు. దాని తర్వాత ఎక్కువ అవార్డ్స్ బడ్జెట్‌లో పొందుపరిచింది మాత్రం మన్మోహన్ సింగ్ గారు 1991. ఎందుకంటే ఎకనామిక్ రిఫార్మ్స్, ఎల్‌పీజీ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌కి సంబంధించిన రిఫార్మ్స్ కాబట్టి ఎక్కువ వర్డ్ కౌంట్ ఉంది. అప్రాక్సిమేట్‌గా 18,650 వర్డ్స్ కౌంట్‌తో మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు 1991లో. ఎక్కువ కౌంట్ ఉన్న బడ్జెట్ ఎక్కువ వార్డ్స్ ఉన్న బడ్జెట్ 1991 మన్మోహన్ సింగ్ గారు.